अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము అష్టాధ్యాయ క్రమపాఠంలో 5వ అధ్యాయంలో 2వ పాదం చూస్తున్నాము. అందులో 107వ సూత్రం వరకు నిన్న చూశాము. ఈరోజు అదే క్రమంలో ముందు చూడండి. సూత్రం వచ్చేసి 108 2వ పాదంలో. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అందరికి వినిపిస్తుందా నా వాయిస్? ఇబ్బంది కలిగించడం లేదు కదా? వినిపిస్తుంది. ఓకే, అస్తు. సూత్రం వచ్చేసి ద్యుద్రుభ్యాం మహ, ద్యుద్రుభ్యాం మహ. ద్యుద్రుభ్యాం పంచమే విభక్తి ద్వివచనం, మహ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి ద్యుశ్చ దృశ్చ ఇది ద్యుద్రు తాభ్యాం ద్యుద్రుభ్యాం. ఇతరేతర యోగ ద్వంద్వ సమాసము. అనువృత్తి వచ్చేసి తదస్యాస్త్యస్మిన్నితి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్యు ద్రు ఇత్యేతాభ్యాం శబ్దాభ్యాం మత్వర్తే అంటే మతుపు యొక్క అర్థంలో మహాప్రత్యయో భవతి, మహాప్రత్యయం వస్తుంది. సూత్రం చెప్తుంది ఇక్కడ. ద్యు ద్రు ప్రాతిపదికముల చేత మహాప్రత్యయం వస్తుంది. ఏ అర్థంలో వస్తుందంటే మతుపు యొక్క అర్థంలో వస్తుందని చెప్పి సూత్రం ప్రస్తావించింది. ఉదాహరణ చూడండి, ద్యుమహ, ధ్రుమహ, ఇలాగా ఉదాహరణలు అవి ఇచ్చారన్నమాట. ద్యు ప్రాతిపదికం చేత మా ప్రత్యయం తెచ్చుకుంటాం. మాకు అనుబంధ లోపం అంటే ఏం లేదు కాబట్టి డైరెక్ట్ కలిపేసుకున్నాం. ద్యుమ అయిపోయింది. తర్వాత సు తెచ్చుకొని తదితాంతం కాబట్టి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది, అందుకే సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటాం. అలాగే ధ్రుమహ కూడా. ద్యుమహ అంటే సూర్యుడు, ధ్రుమహ అంటే వృక్షము. ఇది అర్థం ఇవ్వబడింది. కాబట్టి సూత్రార్థము ఉదాహరణలు సింపుల్ గానే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి. ఆచార్య జీ చెప్పండి. చదవమంటారా ఆచార్య? చదవండి, పర్వాలేదు. మీరు చదివేసాను అయితే. అంటే మీకు వాయిస్ కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది ఆచార్య, అందుకుని ఆచార్య. పర్వాలేదు, చెప్పండి, మంచిదే. మీరు చెప్పండి. మీరు చెప్పండి ఆచార్య, నేను చదవడం నేను చదువుతాను ఆచార్య. నేను పర్వాలేదు, మీరు చెప్పండి, నేను ఉంటాను ఈరోజు. మీరు చెప్పండి. అస్తు. నాకు ఆలోచన వచ్చేది కానీ నేను అమలు చేయలేదు. మీరు చెప్పేది మంచిగా చేశారు కాబట్టి ఈ రోజు నేను కూడా ఉంటాను. పర్వాలేదు, నేను ఎలా చెప్తున్నా అలా చేయండి. ఎక్కడైనా ఆగిపోతే నేను చెప్తాను. ఓకేనా? కంటిన్యూ చేయండి. కేశాద్వో అన్యతరస్యాం. కేశాత్ పంచమి విభక్తి ఏకవచనము, వహ ప్రథమ విభక్తి ఏకవచనము, అన్యతరస్యాం సప్తమి విభక్తి ఏకవచనము. అనువృత్తి అన్యతరస్యాం తదస్యాస్త్యస్మిన్నితి తద్దితాః జ్ఞాప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థః కేశశబ్దాత్ మత్వర్ధే వహ ప్రత్యయో భవతి వికల్పేన. ఉపరిష్టాత్ యో అన్యతరస్యాం అనువర్తతే తేన మతు సముచ్చీయతే. అనేన తు వకారో వికల్ప్యతే తేన పక్షే ఇని ఠనౌ భవతః. ఉదాహరణ: ప్రశస్తాః కేశా అస్య సంతీతి కేశవః, కేశీ, కేశికః, కేశవాన్. కేశ శబ్దంలో ఈ కేశ శబ్దానికి మత్వర్ధంలో వప్రత్యయం వస్తుంది, వికల్పంగా వస్తుంది.
వికల్పంగా మత్ ప్రత్యము రాని పక్షంలో ఇని టన్ ప్రత్యయాలు కూడా వస్తాయి అని చెప్తున్నారండి. తే ఉపరిష్టాత్ యో అన్యతరస్యాం అనువర్తతే, పైన ఇచ్చిన అన్యతరస్యాం అనే పదం చేత మతు సముచ్చీయతే, మతు కూడా వస్తుంది. అంతేనా ఆచార్య? పర్వాలేదు, చెప్పండి అట్లా. ఉదాహరణ ప్రశస్తాః కేశాః అస్య సంతి ఇతి, అంటే బాగా ఎక్కువగా కేశాలు ఉన్నాయి ఇతనిలో లేదా ఈమెలో అనే అర్థంలో కేశవః, ఇక్కడ కేశ ప్రాతిపదికతో వప్రత్యయం తీసుకున్నప్పుడు కేశవ అవుతుంది. దానికి సూతెత్తుకుని ఋత్వ విసర్గలు చేసుకుంటే కేశవః. అలాగే కేశీ, ఇన్ 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 ప్రత్యయం తీసుకున్నప్పుడు కేశ ఇన్. ఇప్పుడు కేశిన్, కేశిన్ కి తెచ్చుకున్నప్పుడు శౌచ అనే సూత్రంలో ఇన్నంత ప్రాతిపదికలకు ఉపదాకి దీర్ఘం అవుతుంది, అప్పుడు కేశీన్ అవుతుంది. తర్వాత హలం సూకి అనుబంధ లోపం చేసుకుంటే సకారం ఉంటుంది, హలంత సకారము. దానికి అపృక్త సంజ్ఞ ఉంది కనుక హల్లాభ్య దీర్ఘాత్ సుతిస్య పృక్తం హల్ అనే సూత్రం చేత సు యొక్క సకారానికి లోపం అవుతుందండి. లోపం అయితే కేశీన్ ఉంటుంది. నలోపహ ప్రాతిపదికాంతస్య అనే సూత్రం చేత అంతిమ నకారానికి లోపం అయితే కేశీ అనే రూపం వస్తుందండి. అలాగే టన్ ప్రత్యయం తీసుకున్నప్పుడు కేశ ప్రాతిపదికతో టన్, నకారానికి హలంతంతో లోపము, సంజ్ఞ లోపం అయితే తర్వాత తస్యే అహతో ఇకాదేశం వస్తుందండి, కేశ ఇక. తర్వాత యస్య తిచతో కేశాలో ఉన్న ఆకారానికి లోపము కేశిక, సు తెచ్చుకొని ఋత్వ విసర్గలు చేసుకుంటే కేశిక. అలాగే ఇక్కడ కేశవాన్ లో మతు ప్రత్యయం అండి, కేశకి మతు ప్రత్యయం, కేశ మత్ వస్తుంది. తర్వాత ఇక్కడ తత్వ మత్వర్తే ఆ సూత్రం గుర్తులేదు ఆచార్య. మాదుపదాయశ్చ మతుర్వ యవాదిభ్య, మాతుపదాయాశ్చ మతోవా యవాదిభ్య అనే సూత్రంతో కేశవాన్ అవుతుందండి. అది మధ్యలో ఉండే మకారాన్ని బకారం చేస్తుంది. కేశవత్ అవుతుంది. కేశవత్ అయ్యాక ఆత్మసంతస్య చాదాతో ఈ సూత్రంతో ఉపదా దీర్ఘం అవుతుందండి, కేశవాత్ అవుతుంది. తర్వాత ఉగితచాం సర్వనామస్థానే అదాతో ఈ సూత్రం చేత నుమ్మాగమం వస్తుంది. నుమ్మాగమము అంతిమ అచ్చు పరంగా వస్తుంది కాబట్టి కేశవ నుమ్మ ఉత్, నుమ్ముకు అనుబంధ లోపం చేసుకుంటే కేశవ అన్న ఉత్, కేశవాంత్. తర్వాత ఆ సకారానికేమో అలంత్యం కాబట్టి హల్యాభ్యధికాత్సు తీసే ప్రత్తం హల్తో లోపం అవుతుంది, కేశవాంత్ ఉంటుంది. తర్వాత సంయోగాంతస్య లోపహతో అంతిమ తకారానికి లోపం అయితే కేశవాన్ అనే రూపం మనకి వస్తుంది. ఆచార్య తర్వాత సూత్రం చదవను ఆచార్య. అంతే, కరెక్ట్. ముందుకెళ్ళండి. ఏదైనా సందేహం ఉంటే అడగండి, నిస్సందేహం సందేహం ఉంటే అడగండి, అలాగే ఉండదు. చెప్పండి. గాండ్య జగాత్ సంజ్ఞాయాం, గాండ్య జగాత్, గాండ్య జగాత్ పంచమి విభక్తి ఏకవచనము, సంజ్ఞాయాం సప్తమి విభక్తి ఏకవచనము. సమాసః గాండీచ అజగశ్చ గాండ్యజగం, తస్మాత్ సమాహారో ద్వంద్వః, అనువృత్తి వహ తదస్యాస్త్యస్మిన్నితి తద్దితా జ్ఞాప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థః గాండీ అజగ ఇత్యేతాభ్యాం ప్రాతిపదికాభ్యాం సంజ్ఞాయాం విషయే మత్వర్తే వహ ప్రత్యయో భవతి. ఉదాహరణ గాంధీవం ధనుః, అజగవం ధనుః. ఇక్కడ గాంధీ అజగ అనే ప్రాతిపదికలకు సంజ్ఞా విషయంలో మత్వర్థంలో వ ప్రత్యయం వస్తుంది అని చెప్పారండి. గాంధీవ అనే ప్రాతిపదికతో వప్రత్యయం తీసుకుంటే గాంధీవాకి సు తెచ్చుకుంటాము. సు స్థానంలో అతోంతో అమ్మాదేశం చేసుకుంటే
గాంధీవ అమ్మ, అమ్మి పూర్వహత పూర్వ రూపం చేసుకుంటే గాంధీవం. అలాగే అజగవం, అజగ ప్రాతిపదికంతో వప్రత్యయం తీసుకుంటే అజగవ. సుస్థానంలో అమ్మాదేశము అజగవం. ఇక్కడ అజగవం ధనువు, ఇలాగ రూపాలు వస్తాయి. శుభకే ధనుష్కి సంజ్ఞ. ధనుష్ का नाम, अर्जुन के धनुष का नाम ధనుష్కు గాంధీవం అని చెప్తున్నమాట. శివుని యొక్క ధనుష్ యొక్క నామాన్ని శివుడి యొక్క ధనుషు అజగవం అని చెప్తారు. నెక్స్ట్ రన్నీరచౌ. కాండాండ ధీరన్నీ రచౌ, ధీరన్నీ రచౌ. ఆచార్య కాండాండీరన్నీరచౌ. కాండాండాత్ పంచమి ఏకవచనము, ఈరన్నీరచౌ ప్రథమ విభక్తి ద్వివచనము. కాండశ్చ అండశ్చ కాండాండం, తస్మాత్ కాండాండాత్ సమాహార ద్వంద్వః. ఈర ఈర ఆచార్య ఈరంచ ఈరచ్చ ఇతరేతర ద్వంద్వ సమాసః. అనువృత్తి తదస్యాస్త్యస్మిన్నితి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థః కాండ అండ ఇత్యేతేభ్యాం శబ్దాభ్యాం యథాసంఖ్యం ఈరన్ ఈరచ్ ఇత్యేతౌ ప్రత్యయో భవతః మత్వర్తే. కాండ అండ అనే శబ్దాలతోటి యథాసంఖ్యంగా ఈరన్ ఈరచ్ అనే ప్రత్యయాలు మత్వర్ధంలో వస్తాయి. అంటే కాండ శబ్దానికేమో ఈరన్ ప్రత్యయము, అండ శబ్దానికి ఈరచ్ ప్రత్యయము వస్తుంది. కాండ ఈరచ్ తీసుకుంటే చకారానికేమో హలంత్యంతో లోపము కాండ ఈర. కాండాలో అకారానికి ఎస్యేతిచ లోపము కాండ ఈర, కాండీర. తెచ్చుకొని రుత్వం విసర్గ చేసుకుంటే కాండీర. అలాగే అండ ప్రాతిపదికంతో ఈరన్ ఈరచ్ ప్రత్యయం తెచ్చుకుంటే చకారానికి హలంత్యంతో లోపము అండ ఈరచ్, అండ ఈర. అండాలో డకారంలో ఉండే ఆకారానికి ఎస్యతిచ లోపము అండీర. తెచ్చుకొని రుత్వం విసర్గ చేసుకుంటే అండీర. రాజః కృష్యాసుతి పరిషదో వలచ్. రాజః పరిషదో వలచ్. రజః కృష్యాసుతి పరిషదో వలచ్. రజః కృష్యాసుతి పరిషదః పంచమి విభక్తి ఏకవచనము, వలచ్ ప్రథమ విభక్తి ఏకవచనము. సమాసః రాజః రజః ఇత్యత్ర సమాహారో ద్వంద్వః. అనువృత్తి తదస్యాస్త్యస్మిన్నితి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థః రజః కృషి ఆసుతి పరిషత్ ఇత్యేతేభ్యః ప్రాతిపదికేభ్యో వలచ్ ప్రత్యయో భవతి మత్వర్తే. రజః కృషి అసుతి పరిషత్ అనే ప్రాతిపదికలకు మత్వర్ధంలో వలచ్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణ రజస్వలా స్త్రీ, కృషివలః కుటుంబీ, ఆసుతివలః సౌండికః, పరిషద్వలో రాజా. ఇక్కడ రజస్ ప్రాతిపదికంతో వలచ్ ప్రత్యయము, రజ
అంతే కదా ఆచార్య, రజస్సే కదా ప్రాతిపదికం. రజస్ ప్రాతిపదికం. వయస్ ప్రత్యయం తెచ్చుకొని ఆయనకి అనుమతి లోపం చేస్తే ప్రాతిపదికంతో వల వలచ్ మిగులుతుంది. ప్రత్యయం. ఆచార్య. వల మిగులుతుంది దానికి అనుమతి లోపం చేస్తే. టాప్ ఆచార్య ఇక్కడ టాప్ తెచ్చి స్త్రీలింగం కదా, టాప్ టాప్ తెచ్చేసుకుని స్త్రీలింగంలో టాప్ తెచ్చుకుంటే రజస్ వల్ రజస్ వల్ల రజస్ వల్ల వల వస్తుంది. రజస్ వల్ల ఆ టాప్ కి అనుబంధ లోపం చేసుకుంటే ఆ ఉంటుంది. అకసవర్ణ దీర్ఘతో దీర్ఘం చేసుకున్న సవర్ణ దీర్ఘం ఏకాదశం అయితే రజస్వల అనే రూపం వస్తుంది. కృషి వలహ, కృషి ప్రాతిపదికము, దీనికి వలచ్ ప్రత్యయము. కృషి ప్లస్ వల, కృషి వల వచ్చేసిన తర్వాత దీర్ఘం వచ్చింది కదా ఆచార్య ఇక్కడ. ఇక్కడ వలే సూత్రం ఉంది మా నీరజ గారు, వలే సూత్రం ఉంది 6-3-116. అండి వల పరే రహితే ఇకారకు వలే, దీర్ఘ. ఈ సూత్రంతో వల్ పరే రహితే దీర్ఘభువ. వల్ ప్రత్యాహారం పరంగా ఉన్నప్పుడు, అదే సారీ వలచ్ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ఇకారానికి దీర్ఘం అని చెప్పారండి. అందుకని కృషిలో ఇకారానికి దీర్ఘం అయితే కృషి వల, సూ తెచ్చుకుని ఋత్వ విసర్గలు చేసుకుంటే కృషి వలహ. ఆసుతి వలహ, ఇక్కడ ఆసుతి ప్రాతిపదికం అండి. ఇక్కడ కూడా వలచ్ ప్రత్యయం తెచ్చుకుంటే వలచ్ ప్రత్యయం పరంగా ఉండడం వల్ల ఈ వలే అనే సూత్రం చేత ఇకారానికి దీర్ఘము ఆసుతి వల, సూ తెచ్చుకుని ఋత్వం విసర్గ చేసుకుంటే ఆసుతి వలహ. పరిషత్ ప్రాతిపదికం అండి. పరిషత్ ప్రాతిపదికంతో వలచ్ ప్రత్యయము, పరిషత్ వల మిగులుతుంది చకారానికి లోపం అయితే. పరిషత్ వల, సూ తెచ్చుకుని ఋత్వ విసర్గలు చేసుకుంటే పరిషత్ వలహ ఇలా వస్తుందండి. తర్వాత చదవను ఆచార్యం. చేసే పదవాళ్ళు దంత శిఖాత్ సంజ్ఞాయాం, దంత శిఖాత్ పంచమి విభక్తి ఏకవచనము, సంజ్ఞాయాం సప్తమి విభక్తి ఏకవచనము. సమాసః దంత ఇత్యత్ర సమాహారో ద్వంద్వః. అనువృత్తి వలచ్ తదస్యాస్త్యస్మిన్నితి తద్దితాః జ్ఞాప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థః దంత శిఖా శబ్దాభ్యాం వలచ్ ప్రత్యయో భవతి మత్వర్తే సంజ్ఞాయాం విషయే. దంత శిఖ అనే శబ్దాలకి మత్వర్ధములో వలచ్ ప్రత్యయం వస్తుంది, అది కూడా సంజ్ఞా విషయంలో అయితేనే వస్తుంది. ఉదాహరణ దంతావలహ సైన్యః, దంతావలహ సైన్యః. దంతావలో గజః, శిఖావలం నగరం, శిఖావల స్థూణ. ఇక్కడ దంత ప్రాతిపదికం చేత వలచ్ ప్రత్యయము, చకారానికి హలంత్యంతో సంజ్ఞ లోపము అయితే దంతావల, సూ తెచ్చుకుని ఋత్వ విసర్గలు చేసుకుంటే దంతావలహ. అలాగే తర్వాత శిఖావల, శిఖావలం నగరం కాబట్టి ఇక్కడ నపుంసకలింగం కనుక ఇక్కడ శిఖావలం నపుంసకలింగంలో ఉందండి. శిఖావల, శిఖా ప్రాతిపదికంతో వలచ్ ప్రత్యయము, చకారానికి అనుబంధ లోపం, వలచ్కి అనుబంధ లోపం చేసుకుంటే వల, శిఖావల, సూ తెచ్చుకుంటాము. శిఖావల సుస్థానంలో అతోంతో అమ్మాదేశము, శిఖావల అమ్మ, అమి పూర్వహతో పూర్వరూపం చేసుకుంటే శిఖావలం అనే రూపం వస్తుందండి. అలాగే ఇక్కడ శిఖావల స్థూణ, ఇక్కడ స్త్రీలింగంలో ఉంది కనుక శిఖా ప్రాతిపదికంతో వలచ్ ప్రత్యయము శిఖావల. దానికి దీర్ఘం కూడా వస్తుంది ఆచార్య, దీర్ఘం కూడా చేసుకుని శిఖ అన్నిటిలో వలే సూత్రం ప్రకారంగా, వలే సూత్రం ప్రకారంగా దీర్ఘం ఆచార్య. శిఖా శబ్దమేనా ఆచార్య? దంత దగ్గర దీర్ఘం వస్తుంది, దంత దీర్ఘం వస్తుంది ఆచార్య. శిఖా స్త్రీ శబ్దమే, దీర్ఘమే కదా ఆచార్య. దంతావలో దంత శబ్దం, దంతావలలో దీర్ఘం వచ్చింది ఆచార్య, వలే కాదు, మర్చిపోయాను నేను. శిఖా శబ్దంతో వలచ్చు
అలా అది అదంత ప్రాతిపదికం కాబట్టి కనుక అజాద్యత స్టాప్ తో టాప్ శిఖావల అకసవర్ణ దీర్ఘతో సవర్ణ దీర్ఘం ఏకాదేశం అయితే శిఖావల అనే రూపం వస్తుందండి. అస్తు. నెక్స్ట్ జ్యోత్స్నాతమిస్నా శృంగిణో శృంగిణోర్జస్వి స్వల ఓమిన్మలిన మలీమసః. ఆచార్య ఈ శబ్దాలు విభజన సరిగ్గా తెలియదు. జ్యోత్స్నా తమిశ్ర శృంగిణోర్ జస్విన్ ఊర్జస్వల గోమిన్ మలిన మలి మసాహ. ఇది సూత్రం మనకు. జ్యోత్స్నా తమిశ్ర శృంగిణ ఊర్జస్విన్ ఊర్జస్వల గోమిన్ మలిన మలీమసాహ. ఆచార్య జ్యోత్స్నా తమిశ్ర శృంగిణ ఊర్జస్వల గోమిన్ మలిన మలీమసాహ. ప్రథమ విభక్తి బహువచనము. సమాసము ఇతరేతర యోగ ద్వంద్వ సమాసము. అనువృత్తి తదస్యాస్త్యస్మిన్నితి తద్దితాః జ్ఞాప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థః జ్యోత్స్నా తమిశ్ర శృంగిణ ఊర్జస్విన్ ఊర్జస్వల గోమిన్ మలిన మలీమస ఇత్యేతే శబ్దా నిపాత్యంతే మత్వర్తే. జ్యోత్స్నా ఇత్యత్ర జ్యోతిష ఉపధాలోపో న ప్రత్యయశ్చ నిపాత్యతే. జ్యోత్స్నా చంద్రప్రభా. తమిశ్ర ఇత్యత్ర తమస్స ఉపధాయ ఇకారో రశ్చ ప్రత్యయో నిపాత్యతే. తమిశ్ర రాత్రిః. తమిశ్రం నభః. శృంగశబ్దాత్ ఇనచ్ ప్రత్యయో నిపాత్యతే. శృంగిణః. ఊర్జో అసుక్ ఆగమో వినివలచౌ చ ప్రత్యయౌ నిపాత్యేతే. ఊర్జస్వి ఊర్జస్వలః. గోర్మిణిః ప్రత్యయో నిపాత్యతే. గోమి. మలశబ్దాత్ ఇనచ్ ఈమసచ్ ప్రత్యయౌ నిపాత్యేతే. మలినః మలీమసః. ఇక్కడ ఈ శబ్దాలన్నీ నిపాతనం చేయబడ్డాయండి. మత్వర్థంలో నిపాతనం చేస్తారు. జ్యోత్స్న అనే శబ్దానికి జ్యోతిష ఉపధా లోపము న ప్రత్యయాన్ని కూడా దీనికి నిపాతనం చేశారు. ఇప్పుడు జ్యోత్స్న ప్రాతిపదికం తీసుకుంటే జ్యోతిష ప్రాతిపదికం తీసుకుంటే ఉపధా లోపము అంటే షకారానికి లోపము. జ్యోతిష్ కదమ్మా ఇకారానికి. జ్యోతిష్ జ్యోతిష్ శబ్దము జ్యోతిష్. దీనికి ఉపధ తకారంలో ఉండే ఇకారానికి లోపం అవుతుంది. జ్యోతిష్ ప్రత్యయం. జ్యోతిష్ న అప్పుడు జ్యోతిష్ ఉపధ ఇకారం లోపం చేస్తారు. అవునండి. జ్యోత్స్ ప్రత్యయం కనుక జ్యోత్స్న. దానికి టాప్ టాప్ తెచ్చుకుంటే అకసవర్ణ దీర్ఘతో సవర్ణ దీర్ఘం ఏకాదేశం అయితే జ్యోత్స్న. నెక్స్ట్ అంటే
ఆచార్య నెక్స్ట్ శబ్దం తమిష్ట శబ్దం కూడా తమస్సు శబ్దం, తమస్సు శబ్దం ఆచార్య. నెక్స్ట్ ఇప్పుడు ఒక తమస్ ప్రాతిపదికంలో ఉపదాకి ఇక్కడ కూడా ఉపదాకి ఇకారో రశ్చ ప్రత్యయ నిపాత్యతే. ఉపదాకి ఇకారము, ఇకారాదేశం కనుక తమిస్ అవుతుంది. ప్రత్యయం అండి, తమిస్ రా, తమిస్రా, తమిస్రా. దీనికి మళ్ళీ స్త్రీలింగంలో టాప్ తెచ్చుకుంటే తమిస్రా. అకసవర్ణ దీర్ఘాత సవర్ణ దీర్ఘం ఏకాదేశం చేసుకుంటే తమిస్రా ఇలా వస్తుందండి. శృంగ శబ్దాత్ ఇనచ్ ప్రత్యయో నిపాత్యతే. శృంగ ఇనచ్ అంటే శృంగ ఇన్ ఉంటుంది. శృంగిన్ శృంగ ఇన ఉంటుంది ఆచార్య, ఇన్ ఉంటుంది ఆచార్య. అదే శృంగ ఇనానా ఆచార్య, ఇన్ ఉంటుందా అని ఇలా పూర్తిగా మిగులుతుంది, ఇలా పూర్తిగా ఉంటుంది. ఆచార్య శృంగ ఇన, ఇక్కడ యస్యతిచ లోపం చేసుకుంటే శృంగ ఇన, శృంగిన. తర్వాత అట్టుప్రాణ్యం వ్యవాయపి ఈ సూత్రంతో నత్వం చేసుకుంటే శృంగిణ. తెచ్చుకుని నృత్వ విసర్గలు చేసుకుంటే శృంగిణ. ఇక్కడ వార్తికం వస్తుంది కదండి అట్కు పాంగ్ కన్నా. అవునండి, ఎందుకంటే ఇక్కడ రుకారం చెప్పుకుంటున్నాం కదా, ఇక్కడ రేఫా షకారాలు లేవు. రేఫ షకారాలు లేవు, రుకారం కాబట్టి వార్తికం. వార్తికం ఏంటి? రువర్ణాన్నస్య ణత్వం వాచ్యం. ఈ సూత్రంలోనే ఉంటుంది కదా, ఈ సూత్రంలోనే వార్తికం వస్తుంది. ఓకే. ఊర్జో అసుక్ ఆగమో విని బలచౌచ ప్రత్యయం నిపాత్యేతే. ఊర్జస్ ప్రాతిపదిక చేత విని ప్రత్యయం. ఊర్జస్ విన్, ఊర్జస్ విన్. ఊర్జస్విన్ కి ఇన్నంతం సూ తెచ్చుకుంటాము. ఇన్నంతం కనుక ఇక్కడ అసుక్ చేశారండి ఆగమం. ఊర్జో అసుక్ ఆగమం, అసుక్ ఆగమం. ఊర్జో అసుక్ అంటే ప్రాతిపదికము, కిత్తాగమం గనుక అంతిమంలో వస్తుంది. ఊర్జసుక్. ఇక్కడ ఊర్జ ధాతు చేత అసుకాగము వినిప్రత్యం తెచ్చుకొని ఊర్జస్ తయారైన తర్వాత వినిప్రత్యం తెచ్చేసుకున్నాం. వినిప్రత్యము ప్రక్రియ కూడా చూపించారు. ఆచార్య ఊర్జ ధాతు చేత వినిప్రత్యం అసుకాగమం. అసుకాగం ధాతువుకి వచ్చింది కాబట్టి కిత్తాగము అంతేభవతి ప్రకారంగా మధ్యలోకి వచ్చిందన్నమాట. అందుకే అసుక్ అనుబంధం లోపల చేస్తే అసు మిగిలింది కాబట్టి ఊర్జస్. కలిపితే ఊర్జస్ ప్లస్ విని ప్రత్యయం వచ్చిందన్నమాట. తెచ్చుకుంటాము, తెచ్చుకుంటాము. తర్వాత సౌచాతో ఒకదా దీర్ఘం చేసుకుంటాము, ఊర్జస్వీన్. తర్వాత ఏమో సకారానికి హల్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రక్తం హల్తో లోపం చేసుకుంటాము, ఊర్జస్వీన్. నలోప ప్రాతిపదిక అంతస్యతో నకారానికి లోపం చేసుకుంటే ఊర్జస్వి, ఊర్జస్వి అని ఉంటుంది. అలాగే వలచ్ ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు ఊర్జస్ వల, అనుబంధ లోపం చేసుకుంటే వల ఉంటుంది, ఊర్జస్ వల. సూ తెచ్చుకొని ఋత్వ విసర్గలు చేసుకుంటే ఊర్జస్ వల. ఇక్కడ కూడా అసుక్ ఆగమం. అదే అండి, అంటే నేను డైరెక్ట్ ఊర్జస్ చెప్పాను, ఇక్కడ ఊర్జస్ కి వలచ్ చెప్పాను. గోర్ మినిహి ప్రత్యయో నిపాత్యతే. గోమి, గో శబ్దానికి ఇని ప్రత్యయము. గోమి శబ్దం డైరెక్ట్ గోమి శబ్దం తీసుకోండి.
ఆ, గోమిన్ శబ్దం చేత గో గోమిన్ శబ్దానికి మిని పెట్టేసి గోమిని అయిపోయింది అన్నమాట. అంతే అండి. గోమిన్ ఈ గోమిన్ కి ఇన్నంతం కనుక చూ తెచ్చుకున్నాక ఇన్నంతం కనుక శౌచతో ఉపదా దీర్ఘము గోమీన్. తర్వాత సకారానికి ఏమో హల్యాభ్య దీర్ఘ సుతిస్య కృత్తం హల్తో లోపము. తర్వాత నలోప ప్రాతిపదికాంతస్యతో అంతిమ నకారానికి లోపం చేసుకుంటే గోమి అనే రూపం ఉంటుందండి. మల శబ్దాత్ ఇనచ్ ఈమసచ్ ప్రత్యయం నిపాత్యతే. మల శబ్దముతో ఇనచ్ మల ఇన మల ఇన యస్యతి చ లోపం చేసుకుంటే మల్ ఇన మలిన మలిన. అయిపోతుంది. మలినాకి సూ తెచ్చుకుని ఋతువు సర్కిల్ చేసుకుంటే మలినహ. అలాగే మల శబ్దంతో ఈమసచ్ ప్రత్యయం తీసుకుంటే మల ఈమస్ ఈమస మల ఈమస ఉంటుంది. అక్కడ యస్యతి చ లోపం చేసుకుంటే మల్ ఈమస మలీమస. సూ తెచ్చుకుని ఋతువు విసర్గలు చేసుకుంటే మలీమస అనే రూపాలు మనకి సిద్ధిస్తాయి. అత ఇని ఠనౌ అత పంచమి విభక్తి ఏకవచనము, ఇని ఠనౌ ప్రథమ విభక్తి ద్వివచనము. సమాసః ఇని ఇత్యస్య ఇతరేతర యోగ ద్వంద్వ సమాసః అనువృత్తి తదస్యాత్యస్మిన్నితి తద్దితా జ్ఞాప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ అర్ధః అకారాంతాత్ ప్రాతిపదికాత్ మత్వర్థే ఇని ఠనౌ ప్రత్యయో భవతః. అకారాంత ప్రాతిపదికల చేత మత్వర్థంలో ఇని ఠన్ అనే ప్రత్యయాలు వస్తాయి. మతుప్తు సముచ్చీయతే ఏవ మతుప్ కూడా వస్తుంది. దండో అస్య అస్తితి దండి ఠన్న ప్రత్యయం తీసుకున్నప్పుడు దండికః. ఛత్రి ఛత్రికః. దండవాన్ ఛత్రవాన్. ఇక్కడ దండ ప్రాతిపదికంతో ఇన్ ప్రత్యయం తీసుకుంటే దండిన్ అవుతుందండి. అనుబంధ లోపం చేసుకుంటే దండిన్ అవుతుంది. దండిన్తో సూ తెచ్చుకుంటాము. తెచ్చుకున్నాక శౌచతో ఉపదా దీర్ఘము దండీన్. తర్వాత హల్యాభ్యో దీర్ఘాత్ సుతిస్య కృత్తం హల్తో సకార లోపము. తర్వాత నలోప ప్రాతిపదికాంతస్యతో అంతిమ నకారానికి లోపం చేసుకుంటే దండి అనే రూపం సిద్ధిస్తుందండి. అలాగే టన్ ప్రత్యయం తీసుకున్నప్పుడు దండ టన్ నకారానికేమో అలంతేమో తస్యలోప ఆదర్శన లోప లోపం చేసుకుంటాము. దండి ఠా దండ ఠా ఠాకి టస్యకహతో ఏకాదేశం చేసుకుంటాము. దండ ఇక యస్యతి చ లోపము దండ్ ఇక దండిక. దండికకి సూ తెచ్చుకుని ఋతువు సర్కల్ చేసుకుంటే దండిక. అలాగే ఛత్రి ఛత్ర శబ్దంతో ఇక్కడ దండవాన్ కూడా అదే అండి. దండవాన్ కూడా చూద్దాం. దండ శబ్దంతో మతు ప్రత్యయం వచ్చినప్పుడు దండమత్. తర్వాత దండ మాధుపదాయ మతోర్వ సూత్రం పూర్తిగా తెలియదండి. ఈ సూత్రంతో వకారం మకార స్థానంలో వకారాదేశం అవుతుంది. అప్పుడు దండవత్. దండవత్ అత్వసంతస్య చాదాతో సూ తెచ్చుకుని అత్వసంతస్య చాదాతో ఈ సూత్రంతో అత్వంతం కనుక ఉపదా దీర్ఘం అవుతుంది. దండవాత్ అవుతుంది. తర్వాత మతుపు ఉగిత్ కనుక ఉగిదచాం సర్వనామ స్థానే అదాతో నుమ్మ ఆగమము దండవా నుమ్మ ఉత్తు సు ఉంటుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ నుమాగమం చేసుకున్నా అప్పుడు దీర్ఘం చేసుకోవాలేమోనండి. అప్పుడు లేదండి, ముందు ఉపదా దీర్ఘం చేసుకున్నాకే నుమాగమం. అప్పుడు వకారమే ఉంటుంది కదా, మళ్ళీ మారిగా ఉపదా మారుతుంది కదా. అంటే ఇక్కడ ఇన్నంతము అన్నంతము అని అంటారు అనమాట. అవును, ఇన్నంతమే. అదంతం
అత్వసంతస్య చాదాతో అత్వంతస్య అథంతస్య అత్వసంతస్య అంటారా? ఓకే. అత్వంతం కాబట్టి ముందు ఉపదా దీర్ఘమే చేస్తాం, ఓకే. తర్వాత నుమ్మాగమం చేసుకుంటాం. దండవా నుమ్ము ఉత్ నుమ్ముకు అనుబంధ లోపం చేసుకుంటే నకారం మిగులుతుందండి, ఉన్న మిగులుతుంది. దండవాంత్ పక్కన ఉన్న సకారానికి అల్యాభ్యో దీర్ఘాత్సుతిస్య ప్రత్తం హల్తో లోపం చేసుకుంటాము. తర్వాత దండవాంత్ సంయోగం కనుక సంయోగాంతస్య లోపహతో అంతిమ తకారానికి లోపం చేసుకుంటే దండవాన్ ఇలా ఉంటుందండి. తర్వాత ఛత్ర ప్రాతిపదికంతో ఇన్న తెచ్చుకుంటే ఈన ఈని ఈన ఇన్న ఛత్ర ఇన్న ఎస్యతి లోపం చేసుకుంటే ఛత్రిన్ అవుతుంది. ఛత్రిన్ కి సూ తెచ్చుకుంటాము, సూ తెచ్చుకొని శౌచాతో ఉపదా దీర్ఘం చేసుకుంటే ఛత్రీన్. తర్వాత సకారానికి సూలో ఉండే సాకి అపృక్త సంజ్ఞ హల్యాభ్యో దీర్ఘాత్సప్తం హల్తో లోపము చేసుకున్నాక ఛత్రీన్ ఇలా ఉంటుంది. నలోప ప్రాతిపదికాంతస్యతో నకారానికి లోపం చేసుకుంటే ఛత్రి అనే రూపం సిద్ధిస్తుంది. తర్వాత ఈ ఠన్ ప్రత్యయం ఛత్ర ప్రాతిపదికంతో ఠన్ ప్రత్యయం తెచ్చుకుంటే నకారానికి ఏమో టన్నుకి అనుబంధ లోపం చేసుకుంటే ఛత్రి ఠా, ఠాకి టస్యేకహాతో ఇకాదేశము. ఛత్ర ఇక ఎస్యతి చ లోపం చేసుకుంటే ఛత్ర ఇక ఛత్రిక, ఛత్రికకి సూ తెచ్చుకుని ఋత్వ సర్కల్ చేసుకుంటే ఛత్రిక. అలాగే ఛత్రవాన్ ఇక్కడ ఛత్ర శబ్దం ప్రాతిపదికంతో మత్ ప్రత్యయం తెచ్చుకుంటే ఛత్ర మతుకు అనుబంధ లోపం చేసుకుంటే మత్ మాధుపదాయ మతోర్వ ఆ సూత్రంతో మకార స్థానంలో మకారం వస్తుంది. అప్పుడు ఛత్రవత్ అత్వసంతస్య చాదాతో ఉపదా దీర్ఘము ఛత్రవాత్. తర్వాత ఉగదశాం సర్వనామ స్థానే అదాతో నుమ్మాగమము ఛత్రవా నుమ్ము ఇక్కడ అండి అత్వసంతస్య చాదాతో నుమాగమం నోపద దీర్ఘమే చెప్తుందండి, అందుకని ముందు నుమాగమము తర్వాతే అత్వసంతస్య చాదాతో అత్వంతం కదండి చెప్పేది. అవునండి, అసంతము అప్పటికి అది అనువృత్తి, అందులోనూ నా నోపద దీర్ఘమే అండి. ఉపద దీర్ఘమా? ఇక్కడ అన్ని కూడా నోపథ దీర్ఘం అనే వస్తుందండి. సో వచ్చినప్పుడు మీరు కంపల్సరీగా ఫస్ట్ నుమాగమం చేసుకున్నాకే ఉపధ దీర్ఘం చేసుకోవాలి. అన్నంతము ఇన్నంతము అయినటువంటి ఉపధ దీర్ఘం అన్నమాట. చూస్తానండి ఒకసారి చూస్తాను. అంటే ఇది వరకు మరి నేను ఇలాగే చేసినట్టు గుర్తు, ఇక్కడ పరిశిష్టం లో కూడా అలాగే ఇచ్చినట్టు గుర్తు. నేను అలాగే చేశానండి ఫస్ట్ టైం. అదే అదండి నోపదాయ సూత్రం నుంచి 6, 4, 7 సూత్రం నుంచి కొన్ని ఇంత క్రమంగా 18 వరకు నోపద దీర్ఘాలే అండి అవన్నీ. చూస్తానండి ఒకసారి మళ్ళీ చూస్తాను. తర్వాత ఛత్రవాంత్ ఇలా వస్తుందండి. సకారానికి సంయోగం కనుక నకార తకారాలకు సంయోగం ఉంది కనుక సంయోగాంతస్య లోపంతో అంతిమ తకారానికి లోపం చేసుకుంటే ఛత్రవాన్ అనే రూపం ఉంటుంది. అక్కడ మనకు ఒక నాంత అని చెప్పింటే అయినా ఖచ్చితంగా నాంత అన్నప్పుడు మనం ముందు నుమ్ము చేసుకుంటాం, అప్పుడు నాంత అవుతుంది కాబట్టి ఆ ఉపదాయక దీనికి చేసుకుంటాం, అప్పుడు సందేహం లేదండి. మనం ఒక అలవాటు పడిపోయినా చేసుకుంటూ పోతుంటాం అంట, కానీ మామూలుగా అలా ఏది ముందుకు రాకపోతే అది తీసుకుంటా, ఇబ్బంది లేదు. నాంత అంటున్నా అంటే కాబట్టి ఖచ్చితంగా అది తీసుకోవాలి, ఇబ్బంది లేదు. ఓకే అలాగే ఓకే అండి, ఇంతవరకు చాలా ఇద్దాం, చాలా అతి ఉత్తమం, చాలా చక్కగా చెప్పారు మీరు. పర్వాలి అంటే పర్వాలి, అందరూ కూడా బాగానే కోఆపరేట్ చేసేది వారు.
అందరూ దాన్ని అర్థం గురువు గారు మీ చేసుకుంటున్నారు. ఆరోగ్యం జాగ్రత్త అండి. మీ గొంతు చాలా వీక్ గా ఉంది. ఆచార్య మీ గొంతు విని అసలు భయం వేసింది ఆచార్య. రెండు అదే రెండు చాలా బుడగలు వీక్ గా ఉంది. ముందు దాని గురించి జాగ్రత్త తీసుకోండి గురువు గారు. జీ, జీ, అది తీసుకో. అవసరం అండి. ఆ, ఓకే అండి, శాంతి పాఠం చెప్పండి ఒకసారి. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः सर्वेभ्यो नमः నమస్తే మహోదయ.